అందరికీ హాయ్. బోలా శంకర్ మన ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ఏది రిలీజ్ చేసినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు అందులో భాగంగా మనం ఈరోజు మెహర్ రమేష్ గారు, తమన్నా గారు, అలాగే సుశాంత్ గారు అందరూ ఇంటర్వ్యూలో ఉన్నారు. బోలా శంకర్ మూవీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి. మెహర్ రమేష్ గారు మీరే స్టార్ట్ చేయండి. మెగాస్టార్ బోలా శంకర్ 3 years పైన అయింది ఈ ఆలోచన వచ్చి ఈ ప్రాజెక్ట్ చేయాలని. బట్ పబ్లిక్ తెలియటానికి మాత్రం కొంచెం టైం పట్టింది బికాజ్ ఆఫ్ కరోనా వేవ్ వచ్చి ఇంకోటి వచ్చి. బట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమా ఇది ఒక సిస్టర్ సెంట్రిక్ ఫిల్ము. కీర్తి సురేష్ సిస్టర్గా అనుకున్నాం. బట్ నేను ఫస్ట్ నుంచి కూడా ఈ దీనిలో ఉండే వెరీ బబ్లీ ఎంటర్టైనింగ్ లాయర్ క్యారెక్టరు ఫస్ట్ నుంచి నేను తమన్నాని ఫిక్స్ అయ్యాను. బట్ ఆ విషయం నేను ఎప్పుడు మహేష్ బాబు గారితో ఒక యాడ్లో ఉంది ఒక 2.5 years బ్యాక్. నేను ఐఎమ్ డూయింగ్ దిస్, సో వీఆర్ గోయింగ్ టు వర్క్ సూన్, బట్ అఫీషియల్లీ ఐ క్యాన్ టెల్ నౌ అంటే ఇంకా ప్రాజెక్టే అనౌన్స్ అవ్వాల. అప్పుడు చెప్పా ఏదో ఇక్కడే హైదరాబాద్లో యాడ్ షూట్కి వెళ్ళినప్పుడు తమన్నా చెప్పా, తమన్నా వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం టు ఎంటర్టైన్ ద ఆడియన్స్, టు మేక్ పెయిర్ విత్ చిరంజీవి గారు and to add the glamour. We as a team, we only want Tamannaah in this film. That happened finally. Actually నేను చాలా లక్కీ అండి. ఎప్పుడైనా ఒక at this phase of my career directors want to call me to do parts ఎక్కడ కామెడీ ఉంటుందో లేదంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, బికాజ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ జానర్ చాలా డిఫికల్ట్. ఒక్కొక్కసారి ఒక చాలా డిఫైన్డ్ క్యారెక్టర్ ప్లే చేయటం, ఒక సీరియస్ సినిమాలో యాక్ట్ చేయటం, అప్పుడప్పుడు ఆ అట్మాస్ఫియర్, ఆ అంబియన్స్ మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ఇలాంటి సినిమాలు, ఒక కమర్షియల్ ఫ్రేమ్వర్క్ సినిమాలో వెన్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఎంటర్టైన్మెంట్, వెన్ యూ హ్యావ్ టు బ్రింగ్ లాఫ్స్, అండ్ ఐ డోంట్ థింక్ ఆడియన్స్ is now completely understands how it is done. So we have to also find very organic ways of making them have laughs. అంటే అది గిమ్మికీగా ఉండకూడదు, అది న్యాచురల్గా ఉండాలి. సో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ప్లేయింగ్ అ లాయర్, బట్ ఎలాంటి లాయర్ ఉంటే, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ బ్రహ్మి సార్ ఇస్ మై ఫేవరెట్ అండ్ ఐ మెట్ హిమ్ ఆన్ ద ఫిల్మ్ అగైన్. చాలా పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ హిమ్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ మీన్ చిరంజీవి గారు అంటే for me he is one person. if I get inspired, నేను ఒక నా కెరియర్లో ఎవరు లాగా నేను అవ్వాలని అనుకుంటే డెఫినెట్లీ చిరంజీవి గారు లాగా ఉంటుంది. బికాజ్ ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై హిజ్ ఎంటైర్ జర్నీ, అండ్ ఈవెన్ ఆఫ్టర్ అచీవింగ్ సో మచ్ ఇన్ హిస్ కెరియర్ కానీ లైఫ్లోనే అంత హీ సీన్ ఎవ్రీథింగ్, బట్ ద ఎక్సైట్మెంట్, commitment, passion is like someone who has just started off, and like he is so committed. Like I remember oka song shoot chesetappudu he had a lot of pain in his knee, but with that pain he was continuously shooting, and I could see it because నేను దగ్గర ఉండి చూసాను కాబట్టి I was like he never let the unit feel that he is going through so much, but he was conducting everything like top notch and giving every take that energy, and he always like he takes whatever it takes to bring it to that perfection. And chestune untaru. So for me, I'm very inspired by Chiranjeevi garu, and I'm lucky that this film has come to me at the time where I'm fully ready to take it on and do justice to it. సుశాంత్ అన్న, మీరు తమన్నా గారు సిస్టర్ అనగానే బాధ వేసింది, కీర్తి సురేష్ గారు లవర్ అనగానే ఆ బాధ బ్యాలెన్స్ అయిందని విన్నాను. Listen, I was his heroine like when he started off his career. So నా ఫస్ట్ మూవీకి తమన్నా హీరోయిన్. యాక్చువల్ చెప్పాలంటే నేను తమన్నా దగ్గర చాలా నేర్చుకున్నాను నా ఫస్ట్ సినిమాకి. ఈవెన్ దో షీ స్టార్టెడ్ ఆఫ్ లిటిల్ ఎర్లియర్, బట్ సమ్హౌ షీ వాజ్ లైక్ ఐ థింక్ మోర్ ప్రిపేర్డ్ నాకన్నా. సో నేను స్టార్ట్ చేసినప్పుడు I remember dance అయితే అప్పుడు డాన్స్ I was decent, but romance I was bad. సో రొమాంటిక్ సీన్స్ ఉంటే తనకే ఎక్కువ చెప్పేవారు, ఓకే సుశాంత్ కూడా కొంచెం ప్రిపేర్ చేయి అని చెప్పేసి. I was too shy in my first film.
సో షీ యాక్చువల్లీ హెల్ప్ మీ కొంచెం కంఫర్టబుల్ గా ఉండేదట్టు. Making it sound like I had so much experience. అలాగే ఉంది. No, as a But the choreographer, I fact remember. remains, but this is a common thing that we've realized all over, that it's always the women who make the men feel comfortable, because the men are equally as nervous or they don't know what to do. It's often the heroines that are helping the heroes. It is a very common phenomenon. నేను తమన్నా గారికి ఏమి చెప్పలా, బ్రదర్ రోల్ ఉంటుంది అని తనకేం చెప్పలా. ఆ రోల్ వరకు ఇలా ఉంటుంది అన్న ఆమె కూడా ఎప్పుడు ఎవరు నా బ్రదర్ ఎవరు చేస్తున్నారు అనే టాపిక్ లేదు. సో రకరకాల సుశాంత్ని ఒకరోజు కలిసి సార్ అన్నీ నాకు ఐడియా ఉంది సార్, నా ఫస్ట్ సినిమా హీరోయిన్ తమన్నా, బట్ మీరు క్యారెక్టర్ చెప్పాక అసలు ఇద్దరిది క్యాట్ అండ్ మౌస్ కొట్టుకుంటూ ఉండే Very cute chemistry actually. సో ఇలా ఉంటుంది అంటే తను కూడా ఒక్క సెకండ్ కూడా దాని గురించి ఆల్రెడీ తెలుసు. తమన్నా గారితో షూటింగ్ చేసాము, ఆల్మోస్ట్ సినిమా హాఫ్ కంప్లీటెడ్. ఆ టైంలో అంటే తను నా క్యారెక్టర్ ఎలా ఉంటుందనే చూసుకున్నాడు ఫస్ట్ థింగ్. బట్ వన్స్ షూట్ చేసిన తర్వాత కదా, బికాజ్ యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ యాజ్ అ జూనియర్ లాయర్, వన్స్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటి వీళ్ళిద్దరూ మనం కట్ చెప్పినా ఆగరేంటి అనే లెవెల్లో ఇద్దరిది అంటే ఎంత ఎంజాయ్ చేసాము వాళ్ళిద్దరిని. ఏది అలా కొట్టుకునే జాయిన్ అయిన ఫస్ట్ షాటే అంటే మొహమాటం లేదు. షూట్ చేసినప్పుడు ఫస్ట్ పరిచయం చేసుకుని ఆ మొహమాటం లేదు. అసలు ఎన్ని చాలా సంవత్సరాలు అయినా బంపింగ్ ఇన్ టు ఈచ్ అదర్ హియర్ అండ్ దేర్. కానీ సుశాంత్ అన్న ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చాడన్న ఒక గర్వం కానీ ఏ సెట్లో కూడా ఎప్పుడూ ఉండదు. అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక చిన్న ఆర్టిస్ట్తో వర్క్ చేసినా వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఇలా చేద్దామా, ఇలా చేయొచ్చా, ఇలా అడిగే చేస్తారు ఏ సీన్ అయినా. అంత దగ్గర చేయకపోతే ఎలా తినేస్తారు కదా. నేను తమన్నా క్యారెక్టరు చిరంజీవి గారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్కి, మా రైటర్స్కి నరేట్ చేస్తూ ఉండాను విత్ డైలాగ్స్. ఎప్పుడు చేసినా తన క్యారెక్టర్ రాగానే అంత ఫుల్ లాఫ్స్. తమన్నాది భలే ఉంది, తమన్నాది. అప్పుడు ఇంకా తను ఇంకా మాట్లాడలా, నేనేమో తమన్నా అని చెప్పేస్తా ఉండేవాడిని. సరే ఓకే. ఎందుకంటే సైరా నరసింహారెడ్డిలో ఇంత మీనింగ్ఫుల్ ఎలాంటి ఒక క్యారెక్టర్ తను చేసింది. ఆ పాట కానీ దానికి వచ్చిన వైబ్ కానీ. సో దాని తర్వాత చిరంజీవి గారితో నాకేమీ డౌట్ లేదు, నాకైతే తమన్నానే కావాలి. ఎందుకంటే షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సరు. అన్నయ్యతో సినిమా చేస్తున్నాం, డెఫినెట్గా ఒక సాంగ్ 2 సాంగ్స్ అయితే డెఫినెట్గా బాగా కుదురుతాయి కదా. సైరాలో కుదరంది, ఇందులో ఆ గ్లామర్ ఆ గ్లామర్ కావాలి. ఆ పెర్ఫార్మెన్స్ ఒక చిన్న ఆ టైమింగ్ కావాలి. ఆయనతో ఆది ఫస్ట్ ఇతన్ని తట్టుకోవాలి కదా, బ్రహ్మానంద గారు, వైవా హర్ష తనక. సో నేను ఎప్పుడు చెప్పిన ఆ తమన్నా సీన్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడు మొత్తం ఫుల్ సినిమా చూసాక కూడా తమన్నా సీన్స్ ఆర్ వెరీ క్యూట్, భలే ఎంజాయ్ చేసాం. చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సినిమా చూసి మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. That is really I think even for actors మీకు తెలిసి ఉంటుంది, మేము ఎంత మంచి పర్ఫామ్ చేసినా అది రైటింగ్లో లేదంటే మేము కొత్తగా తీసుకురాలేము ఫుల్గా. ఐ మీన్ అఫ్ కోర్స్ యూ కెన్ ఇంప్రొవైజ్, యూ కెన్ ఎన్హాన్స్, బట్ బేసిక్గా అది రైటింగ్లోనే ఉండాలి. అండ్ నేను విన్న ప్రతి సీన్లో ఒక మ్యాటర్ అనేది ఉంటుంది. అండ్ దాట్ ఈస్ వాట్ యాక్చువల్లీ అట్రాక్టెడ్ మీ టు డూ ద ఫిల్మ్, బికాస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎస్పెషలీ కమర్షియల్ సినిమాలో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దోస్ సీన్స్ వేర్ ఒక ఆడియన్స్ని హుక్ చేయడానికి మంచి రైటింగ్ ఉండదంటే మేము ఎంత చేసినా అది బయటికి రాదు. సో యునో డెఫినెట్లీ ద కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ టు వర్క్ ఇన్ గుడ్ కాంబినేషన్స్. బట్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు రమేష్ గారు, హీస్ గాటన్ సచ్ గుడ్ రైటింగ్ టు బిగిన్ విత్. బట్ వాట్ ఈస్ గుడ్ ఇస్ చాలా సీన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఎమోషన్ ఇస్ దేర్, చాలా రియలిజం ఉండాలి. బ్యాలెన్స్ బిట్వీన్ ఆ గ్లామర్ అండ్ ఆ రియలిజం. ఎక్కడ రియలిజం ఉండాలంటే అది ఆయన పొగట్టుకోలేదు, హీఈస్ కీపింగ్ దట్ రియలిజం ఇంటాక్ట్, బట్ ఇట్స్ లుకింగ్ గుడ్ ఆల్సో. I think as a cinematographer, achieving that is very, very important. రీసెంట్ టైమ్స్ లో ఓటీటీలో చూసినా, యూట్యూబ్ లో చూసినా, రీల్స్ లో చూసినా మొత్తం తమన్నా గారే. మనం రీల్స్ ఓపెన్ చేస్తే సార్ ఒకటి జామ్ 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 జడ్జన కానీ వస్తుంది, లేకపోతే నువ్వు కావాలయ్యా ఎక్కడ చూసినా ఆవిడే. అంటే అప్కమింగ్ హీరోయిన్స్ ఎంతమంది వచ్చినా మళ్ళీ తమన్నా గారి డామినేషన్ స్టార్ట్. ఇంకోటి ఏంటంటే
మెగాస్టార్తోను సూపర్ స్టార్తోను ఇద్దరితో సేమ్ టైంలో వన్ డే గ్యాప్ లో రిలీజ్ అవుతుంది సినిమాలో. Too lucky to have that. Too lucky to have that kind of. And I think I can't tell you, like for me, when I started my career, these are the two people I looked up to. So for me, it's such a circle of life coming together. Because when I started, only they were already the greatest. They were like in what you call the Gen Z language, we say they're GOAT, greatest of all times. So they were already there and always like that. Yes, so for us, it's just it's so emotional to come to that point. But I have to say, మామూలుగా ఎంత ఇంప్రవైజ్ చేసినా ఈ సినిమాలో I have to give Meher Ramesh the credit, because he, for my character specifically, Lasya, he had very specific instructions. He had very specific ideas నేను ఇది ఎలా ప్లే చేయాలో. సో మామూలుగా I try to like enhance things, but this time it was I was following. నాకు తెలిసి చిరంజీవి గారి తర్వాత ఆయన ప్రేమించిన క్యారెక్టర్ ఈ సినిమాలో మీదే. He was very ఆ తర్వాత మిగతా వాళ్ళు in dialogue, ఆ డెలివరీ కూడా ఎలా ఉండాలో ఆయన నన్ను చెప్పారు, and I followed it also because I felt like his version was the best. I couldn't have created a better version. మనం చేసాము, దాన్ని చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేశారు. తనతో ఇంటరాక్ట్ అయ్యే అన్ని సీన్స్ ని ఆయన ఫుల్ గా భలే ఉంది ఇలా చేస్తుంటే, మరి ఆ ఇంప్రవైజేషన్స్, తన బాడీ లాంగ్వేజ్ ఇది వరకు దానిలో ఉండకూడదు. చిరంజీవి గారు యాక్చువల్లీ ఆయన చేసిన దానికి తను చేసిందే ఎక్కువ ఉండాలి ఈ సినిమాలో. అన్ని సీన్స్ లోనూ తందే ఎక్కువ ఉంటుంది అలా. But have you noticed this even with someone like Megastar Chiranjeevi garu? If you look at him, he becomes the character. He doesn't carry the baggage of his superstardom. There's so many scenes which I saw where it's so important that he becomes that character. His eyes still hold that innocence and that simplicity. And I feel like that for me, I connect with that so much. Like as an audience, whenever I look at him, like ఒక డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్, తనే ఒక లాయర్ క్యారెక్టర్, అది అలాగే క్యారెక్టర్స్ అది తమన్నా చిరంజీవి అసలు అనిపించదు నీకు. యు ఇమిడియట్లీ జంప్ ఇంటూ దట్ దీస్ టు పీపుల్. కాంబినేషన్ వచ్చినప్పుడల్లా ఆడియన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. తమన్నా గారు చిరంజీవి గారి కాంబినేషన్ లో ఏ సీన్ వచ్చినా ఆడియన్స్ పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఒక కొన్ని టేక్లో ఒక 1-2 టేక్స్ పట్టింది. ఏంటంటే ఆయన క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నారు, అది ఎనివే తెలుసు కాబట్టి. సో నాకైనా మెగాస్టార్ అది ఆ రెస్పెక్ట్ కొంచెం వచ్చేస్తుంది సీన్లో. సుశాంత్ ఈ రెస్పెక్ట్ కనిపించేస్తుంది, సినిమాలో కనపడకూడదు అని అంటే ఓకే సార్ దాన్ని మళ్ళీ రీసెట్ చేసుకుని చేశారు. బట్ లైక్ యు సెడ్, బికాస్ ఆయన నిజంగా ఆ క్యారెక్టర్ లో ఉన్నారు. మనకుంది ఓ మెగాస్టార్ కదా అని మనం అనుకున్నా, ఆయన అనుకోండి సింపుల్ థింగ్. ఆయన క్యాబ్ డ్రైవర్ తను దీనిలో వచ్చేది ఉంటుంది, తనే తీసేస్తున్నాడు లగేజ్ అన్ని, అంటే ఇంక్లూడింగ్ ఆయనకు డోర్ కూడా తనే తీసి వేరే కామెడీ నేనే తీస్తున్నాను సార్ బాగోదేవా సార్. అన్న మీకు అంటే జనరల్గా మీరు డైరెక్టర్ అవ్వాలనుకున్న తర్వాత నాకు తెలిసి మీరు ఫస్ట్ తీయాలనుకునేది చిరంజీవి గారితోనే, కానీ మీకు ఇన్ని రోజుల తర్వాత ఈ అవకాశం వచ్చింది కదా, దాని మీద మీ ఫీలింగ్ ఏంటంటే? అదే డ్రీమ్. ఫస్ట్ వీరకన్నడిగా ఆపర్చునిటీ పునీత్ రాజ్కుమార్, లేట్ పునీత్ రాజ్కుమార్. ఆ సినిమా స్టార్ట్ అయింది August 22 చిరంజీవి గారి బర్త్డే రోజు. ఓకే. సో ఆయనకి చెప్పాను ఆ సినిమా. దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏంటంటే, ఏదో ఎన్టీఆర్ గారిది అవకాశం రావటం, కంత్రి ఎప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక డైరెక్టర్గా ఒక సినిమా చేయాలి అనే అప్రోచే లేదు నా దానిలో నేను. కానీ అన్నయ్య ఉంటే పిచ్చి మ్యాన్ స్క్రిప్ట్లు రెడీ చేయటం, ఇది చేయాలి అది చేయాలి. కరెక్ట్గా నేను వచ్చేటప్పటికి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అన్నయ్య ఇక్కడ ఉండాలి కదా, మనం సినిమా చేయాలి అన్నయ్యతో చేయాలి అని నేను ఎంతో కోరుకునేవాడిని. ఆయన కంబ్యాక్ నా గురించే అని ఫీల్ అవుతా ఇప్పుడు కూడా. నా గురించే మళ్ళీ పాలిటిక్స్ వద్దు, మూవీస్ అని వచ్చింది నా కోసమే అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 వినాయక్ గారితో కలిసి నేను కూడా ఆయనకి హెల్ప్ చేశాను. సో అప్పుడు పార్టిసిపేషన్లో నేను కూడా ఉండేవాడిని. ఎడిట్లు, సినిమా ఎలా వస్తుంది, ఆ సినిమా సక్సెస్, అన్నయ్య వస్తే మళ్ళీ వస్తే 150 సినిమా 150 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంత కాన్ఫిడెన్స్లో ఉండేవాడిని ఆ సినిమా చూసి.
సో నేను నాకు అవకాశం రావడం అనేది మాత్రం నా నా సంకల్పం ఉంటుంది కదా, నేను అన్నయ్యతో చేయాలి అనే సంకల్పం వల్ల ఆయనకు కూడా ఓకే నేను వచ్చిన తర్వాత ఆయన అన్నారు నేను డెఫినెట్గా మెహర్తో సినిమా చేయాలి. వివి వినాయక్ గారు, అన్నయ్య నువ్వు మాతో చేయటం ఇంకో డైరెక్టర్తో చేయటం కాదు, అది గ్రేట్ వర్డ్స్. మన సైరా సిట్టింగ్స్ అప్పుడు అనమాట ఆయన, నువ్వు మెహర్తో చేయాలన్నయ్య సినిమా, ఎందుకంటే మా అందరికీ హెల్ప్ చేస్తాడు, మా అందరి సినిమాలు నువ్వంటే నిన్ను ఎలా ప్రజెంట్ చేయాలనేది తన దగ్గర చాలా ఉంటుంది, నువ్వు మెహర్తో చేయాలని చిరంజీవి గారికి ఒక సీడింగ్. ఆయనకి ఉద్దేశం ఉంది. నాకు కరెక్ట్గా ఈ స్క్రిప్ట్ తమిళ్లో పెద్ద హిట్ అయింది సినిమా, సిస్టర్ సెంట్రిక్ ఫిల్ము అజిత్ గారిది. నేను బిల్లా చేశా. బిల్లాని నేను నా టేక్లో ప్రభాస్ని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందో ఆ కథని, అది రీమేకే, 6th రీమేక్. బట్ దానిలో ఏమేమి మార్చగలను అంతా మార్చాను. అలా నాకు ఈ స్క్రిప్ట్ కూడా మరి అజిత్ గారు కూడా నాకు లక్కీ మస్కట్ అయి ఉండాలి 100%. ఎందుకంటే మళ్ళీ ఆయనదే స్క్రిప్ట్ తీసుకుని దాన్ని మెగాస్టార్ లెవెల్కి, మన తెలుగు ఆడియన్స్కి నచ్చే లెవెల్కి దాన్ని మంచి మార్పులతో చేసాం. ఎందుకంటే రీమేక్ అనగానే సాంగ్స్కి వాడటం కూడా, నేను బిల్లా కూడా ఒక్క సాంగ్ కూడా వాడలేదు. ఈ సినిమాలో కూడా ప్రతి సాంగ్ మనం రీక్రియేట్ చేసి, అది తమన్నా సాంగ్ కానీ ఆయనతో చేసిన సోలో సాంగ్ కానీ చేసాం. సో ఏంటంటే ఆయన అవకాశం, ఆయన లైట్ మన మీద పడతాం అనేది అదృష్టం. దానికి నేనేం మ్యాక్సిమం ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ని ఆయన నుంచి ఏం చూడాలనుకుంటారు. మనం టీజర్లో చూపించాం, ఇప్పుడు మన సాంగ్, ఇప్పుడు మన రిలీజ్ అయిన సాంగ్లో కానీ చూపించాం. చిరంజీవి గారి రీఎంట్రీ తర్వాత ఏ సినిమాలో కనిపించినంత గ్లామర్గా మన బోలా శంకర్ మూవీలో కనిపిస్తున్నారు. సీరియస్గా ఆ స్విట్జర్లాండ్లో చేసిన సాంగ్ కానీ, తమన్నా గారు చిరంజీవి గారి సాంగ్, అబ్బా ఇద్దరు ఎంత గ్లామర్గా ఉన్నారండి ఆ సాంగ్లో. అంటే అన్నయ్యని అసలు ఏ సినిమాలో లేనట్టుగా చూపించాలనేది. ఇప్పుడు మనకి గ్యాంగ్ లీడర్లో ఆ స్టబుల్ ఇష్టం, అన్నయ్య డిఫరెంట్. సో నేను కొన్ని ఫిక్స్ అయ్యి ఉన్నాను. ఆయన మీకు గుర్తుంటే ఒక గుండులతో ఒకటి కూడా రిలీజ్ చేశారు స్టార్టింగ్లో, అది బోలా శంకర్కి అనుకుని అందరూ. సో హీ వాంట్స్ టు యాజ్ అన్ యాక్టర్ ఆల్వేస్ హీ వాంట్స్ టు ట్రై సంథింగ్. బట్ నేనేంటంటే అన్నయ్య ఎలా ఉంటే నాకు బాగా నచ్చుతుంది, నేను అలాగే ఆయన ప్రజెంట్ చేయడానికి ట్రై చేశా. అది కాస్ట్యూమ్స్ సుస్మిత కొన్ని ఇన్పుట్ అవ్వచ్చు. అంటే వాల్తేరు వీరు పర్సనే చేశారు. గాడ్ ఫాదర్ మెచ్యూర్డ్ క్యారెక్టరు, ఆచార్య గాడ్ ఫాదరు, మనది వాల్తేరు వీరయ్య. నేను ఈ లుక్ని ఫస్ట్ ఫిక్స్ చేసుకుని ఇక మన దానిలో అన్న ఇలాంటి డ్రెస్సెస్ చేయాలి. అండ్ వీ డన్ వెరీ హెక్టిక్ షూట్ చేసాం. స్విట్జర్లాండ్లో చూస్తానికి ఎంత బాగుందో ఆ పాట, ఎంత బాగుందో, వాట్ వి వెంట్ త్రూ. అంటే వర్షం పడి లొకేషన్స్ ఏదో మేము అనుకున్నాయి లేక, బట్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ సాంగ్ చూస్తే ఈ రోజున నేను మొన్న ఈ సాంగ్ని రామ్ చరణ్ గారి షూటింగ్కిను దిల్ రాజు గారిది జరుగుతుంటే వెళ్ళి మన సాంగ్ చూపించాను. ఐ నెవర్ మెన్షన్డ్ ఇట్ టు యూ. సాంగ్ చూస్తే ఏంటి ఇంత బాగుంది, కాస్ట్యూమ్సే కాదు, లొకేషన్సే కాదు, తమన్నా డాడీ కాదు అని తను దిల్ రాజు గారు కూడా చాలా బాగుంది సాంగ్, చాలా బాగుంది. సి దట్స్ ఆల్ అవర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఫర్ వన్ సాంగ్ ఆర్ ఫర్ వన్ సీన్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నేను చెప్పండి డెఫినెట్గా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు, నేను ఇంతకుముందు చేశాను ఇద్దరు హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉన్నప్పుడు సెట్లో ఒకలాంటి వైబ్ ఉంటుంది. వైబ్ ఇన్ ద సెన్స్ ఓకే ఆవిడేంటి ఈవిడేంటి అని. సో ఇందులో చాలా తక్కువ టైమే కీర్తిది తమన్నాది కాంబినేషను. ఓపెనింగ్లో కూడా ఇద్దరు కలుసుకోవాలా. ఓపెనింగ్ పూజ కూడా ఓన్లీ షీ కేమ్, కీర్తి. సో ఐ వాజ్ లిటిల్ నర్వస్ ఎలా ఉంటుంది, ఎందుకంటే కీర్తి ఫుల్గా సిస్టర్లా అయిపోయింది, తమన్నా ఫస్ట్ టైం వస్తుంది, వీళ్ళిద్దరితో చేసాం ఎలా ఉంటుందంటే అసలు వీళ్ళందరినీ మర్చిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకోలేదంట, ఎక్కడా కూడా ఒక్కసారి కూడా బంప్ అవ్వలేదు. సెట్లోనే ఫస్ట్ టైం ఇద్దరు కలుసుకోవటం, అంటే ఏదైనా అవార్డు ఫంక్షన్లోనూ హాయ్ అవి కూడా లేవు ఇద్దరికి కలుసుకోవటం. ఇప్పుడు తను ఏంటి తమన్నా వస్తుందా,
ఏదైనా ఇంటర్వ్యూ చేద్దామంటే ఐ విల్ ట్రై టు మ్యాచ్ ఇట్ అని తను అదే అడుగుతుంది, ఏంటి కీర్తి వస్తున్నారు. సో దట్స్ గ్రేట్. ఇట్స్ వెరీ క్లీషేడ్ నార్మలీ టు సే ఐ బికేమ్ ఫ్రెండ్స్ ఆన్ ద సెట్ అనేది మామూలుగా చాలా క్లీషేడ్ గా వస్తుంది, బట్ యాక్చువల్గా చాలా ఎక్కువ this happened on this set. Like I think I've eaten more lunches with although I've done few scenes with Kirti, I've spent more lunch time with her than with anybody else on the set. So we used to chill after the shoot. We used to be having lunch together, which was a lot of fun. మహానటి సినిమాతో కీర్తి సురేష్ గారు తెలుగు ఆడియన్స్లో అసలు ఎనలేని ప్రేమను సంపాదించారనమాట. అలాంటి కీర్తి సురేష్ గారితో మీ కాంబినేషన్ వర్క్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్? మేబీ వన్ డే కొంచెం ఫార్మల్గా ఉన్నాం మేము, తర్వాత చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండి ఆ సెట్లో ఆ టెంపుల్ సీన్ ఒకటి జరిగింది. దాంతో ఆ రోజు ఒకటి ఐ షాట్ ఓన్లీ విత్ కీర్తి, అయితే సార్ ఉన్నారు, తమన్నా ఉన్నారు, అట్లా అండి. సో ఆ రోజు కొంచెం ర్యాపో వచ్చింది అండ్ వెరీ వెరీ ఈజీ టు వర్క్ విత్ అండ్ చాలా సింపుల్గా సరదాగా అయిపోయింది. అండ్ మై రోల్ ఆల్సో ఇస్ లైక్ దట్, యూనో కొంచెం సరదాగా సార్ డిజైన్ చేశారు. సో లైక్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్ లాట్. నో ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనతో స్క్రీన్ షేర్ చేయటమే ఇట్స్ లైక్ అ వెరీ రేర్ థింగ్, ఎస్పెషలీ ఫర్ యాక్టర్స్ ఫ్రమ్ మై జనరేషన్. అండ్ డాన్స్ చేయటం అయితే అది ఇంకా అసలు వేరే లెవెల్. సో విత్ హిమ్ అండ్ ఆయన కూడా ఏంటంటే ఫస్ట్ అందరినీ ఈజ్లో పెట్టేస్తారు, జోక్స్ వేసి క్వైట్గా ఉంటే కూడా ఏదైనా స్టోరీ చెప్పి ముందు అట్ ఈజ్ కంఫర్ట్ చేసేసి అప్పుడు షార్ట్లోకి వెళ్తాం. సో మేయర్ సార్ కూడా యాక్చువల్గా షూట్ స్టార్ట్ అవ్వకముందు ఒకసారి చిరంజీవి గారిని నేను ఆ రోజు నాకు షూట్ లేదు తీసుకెళ్లారు, ఒక సాంగ్ షూట్ జరుగుతా ఉంటే ఐస్ బ్రేకింగ్ లా ఉంటది కదా. ఐస్ బ్రేకింగ్ తమన్నా ఇన్ని సినిమాలు చేసినా సరే ఐ రిక్వెస్టెడ్ హర్ జస్ట్ ఒకసారి సెట్ కి వచ్చి వెళ్తే బాగుంటుంది నన్నే కదా అందరికి ఏడీస్ కి చిరంజీవి గారికి తను షీ కేమ్ లైక్ దట్. దాని తర్వాత నిన్ను పిలిచారు. So normally on every set they ask who's the most alari ekkuva ever chestaru set lo and who are the most naughtiest people on set. I have to say it's actually Chiranjeevi garu. Surprisingly to the audience's shock, because he used to come in such a bright mood and then he and Kirti garu just watching them together, it was so funny because they used to have one separate track and separate banter going on. So I used to always sit and watch what are they talking about, because they used to have, so my track was different, I would be getting different side of conversations and I used to be like, listen, tell me also what is happening. So then they used to update me what is their conversation. And then of course our jam song shoot చేసేటప్పుడు I think I had so much fun with everyone. All the chiru leaks yeah that happened, covered all your candid fun. yeah ఆ రోజు సెట్లో నా బర్త్డే జరిగింది. ఆ రోజు నాకు మా అందరికి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే సెట్లో నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు వెళ్ళకూడదు. చెప్పినవారు తెలుసా చిరంజీవి గారు. నెక్స్ట్ రోజు సాంగ్ లీక్ వచ్చింది బయటకు చెప్పారు. ఎలాంటి లీక్స్ అంటే ఆయన నాకు కూడా ఇది ఏదో అప్డేట్ వచ్చింది, మన దగ్గర సిగ్నల్ లేదు, ఏంటి చిరు లీక్స్ అని వచ్చిందంటే అంటే అంత కాన్ఫిడెన్షియల్ గా ఆయన పంపించేది నాకు కూడా తెలియకుండా చెప్పారు. మేయర్ గారికి కూడా తెలీదు నేను ఇలా చేస్తున్నాను, ఈ ఫోటోలు పెడతాను, ఆయన నాకు కూడా చెప్తున్నారు. ఓ యా ఓకే సార్ అంటే మేయర్ గారికి తెలీదు, ఒక షార్ట్ ఊరికే తీయించాను మేయర్ గారితో అని చెప్పి ఆయనే అన్నారు చిరు లీక్స్ అని. సార్ మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టేయండి సార్, అదే పెద్ద ట్రెండ్ చిరు లీక్స్ అని, ప్లీజ్ పుట్ ద హ్యాష్ ట్యాగ్ అని అన్నాను. అది లైక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. ఇప్పుడు నిన్న అదే మన ఆయన రిలీజ్ చేసిన ఇంకో రిలీజ్ ఫుల్ వైరల్ ఏంటంటే పవన్ కళ్యాణ్. సో దానిలో మళ్ళీ రమేష్ కి తెలిస్తే గొడవ చేస్తాడు, అయినా పర్లేదులే ఆయన అనుకుంది చేశారు. ఇప్పుడు అది ఏ రీచ్ లో ఉందంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. సో హీ విల్ కీప్ ఎవ్రీబడి ఇన్ చిల్ మోడ్ లో షూట్ చేసుకోవడం, యాక్టర్స్ ఎస్పెషల్లీ ఎంత ఇష్టం. ఎవరైనా ఆది కాదు ఎవరైనా సరే అందరూ ఆయన చుట్టూ ఉండాలి, వాళ్ళతో కలిసి లంచ్ డిన్నర్ ఉండాలి. హీ రెస్పెక్ట్స్ స్మాల్ టైమ్ యాక్టర్స్ దగ్గర నుంచి ఆయనకి అది ఇష్టం. ఆయన్ని చూసి నేను నేర్చుకునేది ఏంటంటే మన ప్రాబ్లమ్స్ మన టెన్షన్స్ మన యాక్టర్స్ ఇంటి దగ్గర డొమెస్టిక్ అవ్వచ్చు, వర్క్ ఫ్రంట్లో అవ్వచ్చు, ఎన్నో ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి డైరెక్టర్ చెప్పింది చేయాలిగా.
డైరెక్టర్ చెప్పింది చెయ్యాలి అంటే వాళ్ళు కొన్ని అన్ని పక్కన పెట్టి చేయాలంటే వాళ్ళందరినీ ఒక మంచి మూడ్లో పెట్టాలని ఆయన చిన్న యాక్టర్స్ దగ్గర అంటే అందరినీ నేను చూస్తాను. ఆయనకు అది ఉంది. లక్కీగా నా టీంలో తమన్నాకు ఉంది, నీకు, కీర్తి, మీ అందరూ ఆయన హ్యాపీగా మూడ్లోనే ఉంచారు. తమన్నా గారు, మీరు ఆల్మోస్ట్ తెలుగులో టాప్ హీరోలు అందరితో వర్క్ చేశారు. నేను ఒక్కొక్క హీరో పేరు చెప్తాను, మీరు 1 wordలో వాళ్ళ గురించి. ఫస్ట్ చిరంజీవి గారు. He's unique. He's one and only. There's nobody like him. పవన్ కళ్యాణ్ గారు. Like very mass, very stylish. ప్రభాస్ గారు. Everyone's darling. మహేష్ బాబు గారు. Very good looking. Like he's glamorous. He's the most glamorous hero. ఎన్టీఆర్ గారు. He's like an all-rounder. Does everything. I love how he dances, fights, all of it. అల్లు అర్జున్ గారు. Of course, he's the stylish star for Telugu industry. But I think for the whole country, he's become a very, very an actor to reckon with. రామ్ చరణ్ గారు. Ram Charan Garu is royal for me. He's always and always going to be royal. Since the day I met him, I said he's the most royal man I have seen in the Telugu film industry. ఇది ఆడియన్స్ తమన్నా గారి నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఎప్పటి నుంచి తమన్నా గారికి హీరోలందరి మీద ఫీలింగ్ ఏంటనేది. అలాగైనా కమర్షియల్ సినిమాల్లో సిస్టర్ సెంటిమెంట్ అనేది నాకు తెలిసి చిరంజీవి గారు చేసి చాలా ఎప్పుడో హిట్లర్ సినిమా అప్పుడు అనుకుంటా, మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం కమర్షియల్ సినిమాలో ఒక సిస్టర్ సెంటిమెంట్. ఇది ఆడియన్స్ బాగా క్యూరియాసిటీగా ఉన్న ఒక పాయింట్. దీని గురించి ఒకసారి. నేను ఈ సబ్జెక్ట్ బాగా నచ్చడానికి రీజనే ఇందులో నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే చిరంజీవి గారిని అన్నయ్య అనేది అన్నయ్య అనేది ఇంకా అది ఫ్యాన్స్ అందరూ తమ్ముళ్ళ ఫీల్ అవుతాం. ఆయన అన్నయ్య అనేది దాన్ని ఒక కథలోకి తీసుకురావడం అనేది చాలా కష్టం. కథలోనే అసలు అన్నయ్య అనేది కథ, అన్న చెల్లి బాండింగ్ అనేది కథ అయినప్పుడు మనకు కావాల్సింది కూడా అదేగా. అన్నయ్యని అన్నయ్యలాగా ప్రజెంట్ చేయొచ్చు. ఒక బిగ్ బ్రదర్, ఒక అన్నయ్యలా చూపించే ఒక కథ దొరికినప్పుడు డెఫినెట్గా అది హోల్సమ్ ఫ్యామిలీ ఎమోషన్. నేను కూడా ఇప్పటివరకు ఒక స్టైలిష్ ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్స్ ఇలా చేశాను, కానీ ఇలాంటి ఒక సెంటిమెంట్ యాంగిల్ ఉండే స్టోరీని, ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది, బట్ సెంటిమెంట్ ఆల్వేస్ ఐ మిస్. అది ఈ స్క్రిప్ట్లో ఉంది. అందుకే ఈ స్క్రిప్ట్ తీసుకోవడం. ఇందులో అన్నయ్య అనిపించవచ్చు, కీర్తి సురేష్తోనే కదా అందరితోనే అనిపించవచ్చు. ప్లస్ ఇందులో తన క్యారెక్టర్ కూడా, ఇంక్లూడింగ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్లో ఉండేలాగా కాదు. దీనిలో కూడా ఒక క్యాట్ అండ్ మౌస్, ఒక సరదా ఉంటుంది ఇద్దరికి. సాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ సాంగ్ పెట్టినప్పటికి కూడా చిరంజీవి గారిలో గొప్పతనం ఏంటంటే దీనిలో కూడా ఒక అమ్ముడు కుమ్ముడు లాగా ఒక కమర్షియల్ డ్యూయెట్టే ఉండాలి యాక్చువల్గా. అయితే నేను 2 years బ్యాక్ వెళ్ళి ఇలా ఒక సాంగ్, ఫ్యామిలీ సాంగ్ లాగా డ్యాన్స్ నెంబరు, బట్ తమన్నా, కీర్తి సురేష్ లాగా అప్పటికి మనోడు ఇంకా ఎంటర్ అవ్వలేదు కాబట్టి ఇది చెప్పినప్పుడు చాలా బాగుంది. లెట్ us గో విత్ దిస్ అంటే కట్ చేస్తే ఒక సాంగ్ వెళ్ళే లాంటి ప్లేస్లో కూడా ఆయన కూడా దీనిలో అన్నయ్య ఉంటాడు, బావగారు ఉంటాడు, అన్ని రకాల ఉంటుంది. అందుకనే ఆ సంగీత్ సాంగ్ని వీళ్ళందరి కోఆర్డినేషన్తో అంత బాగా కుదిరింది. సెలబ్రేషన్ సాంగ్. బట్ ఈ అన్నయ్య అనే ఆ పదం గురించే ఈ భోళా శంకర్ సినిమా జరిగిందండి. నేను ఎలా చూపిద్దాం అనుకుంటున్నానో అలా స్క్రిప్ట్ ఉంది. అలాగే ఈ సినిమాలో కమెడియన్స్ వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, గెటప్ సీన్ అన్న, నేను, వైవా హర్ష, అలాగే కొరియోగ్రాఫర్గా చేస్తున్న యానీ మాస్టర్ కూడా ఇందులో ఒక క్యారెక్టర్ చేస్తుంది. ఇలా కామెడీకి అసలు ఏమాత్రం, అదిగాక మన హీరోయిన్ గారు ఆల్మోస్ట్ మ్యాక్సిమం అంటే కమెడియన్స్ పొట్ట కూడా కొట్టేస్తున్నారు హీరోయిన్ గారు. క్యారెక్టరే అది, దాన్ని ఇంకా బెటర్గా డెవలప్ చేసాం. అంటే యాక్చువల్లీ ఒరిజినల్ స్క్రిప్ట్లో హీరోది ఇంత ఫన్నీ ఎంటర్టైనింగ్గా అలా ఉండదు, అజిత్ గారు చేసిండ్రు. బట్ చిరంజీవి గారిని తీసుకొస్తున్నామంటే చిరంజీవి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ని ఆయనతో పాటు మీ అందరి షేర్తో, మీ అందరి సపోర్ట్తో ఆయన ఒక ఎరీనా క్రియేట్ చేస్తే డెఫినెట్లీ హీ విల్ ప్లే బిగ్ అని. సో ఇందులో ఇద్దరు లాయర్, ఆవిడకు జూనియర్ లాయర్స్ కావాలి, పంచులు కావాలి, ఆవిడ మీద పంచులు వేయాలి, ఆవిడ ఏమైనా తిరిగితే తీసుకోవాలి. మళ్ళీ సీన్లో చిరంజీవి గారితో ఉంటే సో నువ్వు వైవా హర్ష
సినిమాలో ఆవిడ ఫ్రస్ట్రేషన్ మేము వేసే చిన్న చిన్న కౌంటర్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ. వెరీ క్యూట్. దానికి బ్రహ్మానందం గారు లాంటి ఆయన్ని తీసుకొచ్చాం. ఇంకా అసలు ఆ సీన్ అయితే ఇప్పుడు మన డబ్బింగ్ చెప్తున్నారు, ఏంటి తమన్నా అలా చేసేసింది, ఈయనేంటి ఇలా చేశారు, అసలు ముందు నేను మర్చిపో. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గుడ్ ఎంటర్టైనింగ్ పాజిటివ్ వైబ్ ఆల్వేస్. సో నేను ఈ సినిమాలో చిరంజీవి గారితో పాటు సెకండ్ హాఫ్లో ఉండే బ్యాచ్ను కూడా మన వేణుటిళ్ళు, శ్రీముఖి, బిత్తిరి సత్య, వీళ్ళందరూ చిరంజీవి గారితో ఎప్పుడు చేయలే. అందరికీ కలగా ఆయనతో చేయటం, నాకు కూడా వాళ్ళు చేయలేదు ఇవన్నీ నేనేమి కొలుసాను. మొత్తం మన బ్యాచ్ అందరినీ తాగుబోతు రమేష్ ఆయన పక్కన ప్లేస్ చేస్తే, ఇంక్లూడింగ్ లోబో కూడా ఆయన చెప్తేనే పెట్టా, లోబోకి ఏమన్నా ఇవ్వగలమేమో చూడు అంటారు. ఆయన యాక్టర్స్ని కూడా చెప్తారు కదా. అలాగే మన నరేష్, మన శ్రీదేవి డ్రామా కంపెనీ బాగుంటాడేమో ఒకసారి ఆలోచించు అంటారు. కొన్నిసార్లు యాక్టర్స్ ఆయన చెప్తారు. సో హోల్ బంచ్ ఆఫ్ మంచి ఎంటర్టైనింగ్ పీపుల్ అందరినీ ఆయన చుట్టూ ప్లేస్ చేసాం. అన్న మీ బేసిక్గా అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చారంటే మనం ఖచ్చితంగా సోలోగా చేయాలి, ప్రతి సినిమా హీరోగా చేయాలి, ఇలా ఉంటుంది. కానీ మీరు ఆల్మోస్ట్ మిగతా హీరోలందరికీ ఇన్స్పిరేషన్ లాగా ఏదన్నా మనకు ఒక మంచి రోల్ పడినప్పుడు అది వేరే హీరో అయినా కూడా, ఏ హీరో అయినా కూడా మనం వెళ్ళి చేయాలని. ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు, అలాగే రవితేజ గారితో చేశారు, ఇంకా మీరు అలాంటి రోల్స్ కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు. అది దాని గురించి చెప్పు ఒకసారి. అది నేను ప్లాన్ చేసింది కాదండి నిజంగా. అల్లు అర్జున్ గారితో స్టార్ట్ అయింది. నాకు ఆ లైన్ చెప్పగానే నాకు గట్ ఫీలింగ్ నాకు చేయాలనిపించింది. దట్ వాజ్ థింగ్. సో తర్వాత నేను మళ్ళీ ఇచ్చటి వాహనాలు నిలుపురా చేస్తున్నాను. నాకు రావణాసుర కాల్ వచ్చింది. రావణాసుర కాల్ వచ్చినప్పుడు టీం అంతా చాలా ఓపెన్గా ఉన్నారు. నన్ను కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తానన్నారు. దాంట్లో కొంచెం యాక్షన్ ఉంది, మాస్ మహారాజా రవితేజ గారితో యాక్షన్ ఉంది. సో అది నన్ను విలన్గా కొంతసేపు చూపించి మళ్ళీ కాదని ఆల్ దిస్. సో ఇట్ వాజ్ అ న్యూ షేడ్ ఫర్ మీ, ఇట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో వెన్ ఐ గెట్ సంథింగ్, నేను యాక్టర్గా ఏదైనా కొత్తగా చేయగలిగితే అండ్ యూ కెన్ లెర్న్ సంథింగ్. నేను అలవైకుంఠపురంలో చాలా నేర్చుకున్నాను, రావణాసురలో చాలా నేర్చుకున్నాను, ఈ సినిమాలో చాలా నేర్చుకునే. వెన్ యూ వర్క్ విత్ పీపుల్ లైక్ యూనో త్రివిక్రమ్ గారు, బన్నీ, రవితేజ గారు, యూనో సుధీర్ అండ్ ఆబ్వియస్లీ మేర్ రమేష్ సార్ అండ్ చిరంజీవి గారు, ఐ గెట్ టు వర్క్ విత్ దెమ్. ఎన్ని సినిమాలు చేశారు. సో యూ పికప్ సంథింగ్. అది నా సోలో సినిమాకి నేను అది అప్లై చేసుకుంటాను. అది ఎలా అప్లై చేస్తాను అనేది అది నాకు తెలుసు. ఐ పికప్ సంథింగ్. సో దీంట్లో మళ్ళీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. దీంట్లో చాలా కొంచెం సరదాగా, కొంచెం చార్మింగ్గా చూపించారు. సో డెఫినెట్లీ నేను చేసిన ఈ సినిమాలు ఫస్ట్ చాలా రీచ్ ఉంటుంది ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ ద ఫిల్మ్స్. నన్ను ఈ సినిమాలో కొత్తగా చూపించారు. సో దట్ ఇస్ వై ఐ వాంట్ టు డూ దట్. తమన్నా గారు మీరు చేసిన 2 సాంగ్స్, స్విట్జర్లాండ్ సాంగ్ కానీ జామ్ జామ్ జజ్జనక, ఈ రెండిట్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? These 2 songs were very important for us because we had one which was a celebration song and one which was like a duet. And I was interested to know ela handle chestaru, but I was so happy when I saw that folk part in Jam Jam Janjanaka because that was unexpected. ఒక సెలబ్రేషన్ సాంగ్ తీసుకుని దాంట్లో ఒక ఫోక్ ఎలిమెంట్, ఫేమస్ ఫోక్ పాట అని అలా రీమిక్స్ చేయటం అనేది, ఐ థింక్ సాగర్ గారు has done a superb twist to that. And really enjoyed that dance also, I could tell. Tamannaah చాలా ఎంజాయ్ చేసింది. He gave us like glares and చిరంజీవి గారి డాన్స్ కి, తమన్నా డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా. మణిశర్మ గారు రచ్చకి సాగర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రోగ్రామర్ తమంతో పాటు. దాని తర్వాత మన కెమెరామెన్ గంగతో రాంబాబు. సో అమ్మో ఇద్దరు కలిసి సాంగ్ ఆల్వేస్ ప్రెషర్. ఒకడో స్టైలిష్ సాంగ్ ఒకటి చేసాం, మళ్ళీ ఫుల్ ఒక మాస్ సాంగ్ అని చేసాం. మనం ఫైనల్గా అంటే ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ 3-4 ఆప్షన్స్ వి కీప్. ఏది బెస్ట్గా వర్కౌట్ అవ్వాలి, మెలోడీ కావాలి. సో హీ టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ. ఇలా అంటే షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆ మ్యూజిక్ వాల్యూ మేము స్విట్జర్లాండ్లో జస్ట్ లైక్ డ్యూయట్ లాగా చేయలేదు. కరెక్ట్. ద లొకేషన్స్, కైండ్ ఆఫ్ డాన్సెస్, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా తను క్రియేట్ చేసిన మ్యూజిక్ని కాంప్లిమెంట్ చేసేలాగే
we tried our level best. So he gave he See, done visually, as much as you need a hook, you also need a hook audio-wise. audio-wise. So I think Sagar really achieved that in both the songs. Like one song is called Milky Beauty and one song is called జమ్ జమ్ జమ్. Jam Jam Janjanaka. So ఆ హుక్ అనేది ఈ టైమ్స్లో ఒక ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ ఎనీవే తక్కువ ఉండడం వల్ల ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీ గెట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్ వాళ్ళకి ఆ హుక్ చేయడానికి. సో ఐ ఫీల్ లైక్ హీ గాట్ ఇట్ విత్ బోత్ ద సాంగ్స్. మాస్ పల్స్ ఎక్కడ వదలలేదు. అంటే తమన్నా అన్అఫిషియల్ గా మిల్కీ బ్యూటీ అని చాలా మంది తమన్నా ఇష్టపడే వాళ్ళు అంటారు, అది సాంగ్ లో పెట్టారు అనమాట. అయితే అది రామ్ జోగి గారు రాయటం ఆ పదానికి ఉండే ఇప్పుడు మెగాస్టార్ అంటే చిరంజీవి గారిని ఎలా తెలుసో, మిల్కీ బ్యూటీ అంటే తమన్నా, ఇంక దానికి ఆల్టర్నేటివ్ లేదు. సో అలా వచ్చి కూర్చుంది అంతే. అండ్ నాకు ఇంకొక ఆఫర్ వచ్చింది ఈ సినిమా చేస్తుంటే, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఆఫర్ తమన్నా అండ్ కీర్తి. వాళ్ళిద్దరూ ఉండే దీనిలో లెట్స్ డూ a film. Should do a chick flick. Chick flick. We want Meher Ramesh Garu to direct a chick flick with me and Kirti. So we're pitching ideas to him. We shoot జరిగినప్పుడు మధ్యలో మేము సైడ్ లో కూర్చుని, why can't we do this story? What do you think? Will me and Kirti will be good? So like an action film, why not like do some action and some మానిటర్ దగ్గర ఉన్నా ఎప్పుడు ఇదే డిస్కషన్. సరే బాగానే డిస్కస్ చేసుకుంటున్నారు నెక్స్ట్ సినిమాకి. నెక్స్ట్ అని కాదు, అంటే ఫస్ట్ యాక్టర్స్ దగ్గర నుంచి మనం ఇలాంటి సినిమా చేయాలి అనుకుంటే దానికి ఇతనైతే బెటర్ గా ఉంటాడని ఇద్దరు మీరు మాట్లాడి వెళ్ళిపోయాక కీర్తి మాట్లాడుతుంది, లెట్ us do అన్నా, we have to do అని. సో I felt very glad. See, because there aren't any commercial cinemas for women. There is that space is almost like an empty space. And when you are a commercially viable actor, you need a commercial director, no, who can tap that space. అండ్ వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయితే అలా కలిసి అడుగుతారు అంటే దే జెన్యున్లీ కనెక్టెడ్. నెక్స్ట్ పాపం సుశాంత్ గారు ఆయన కాంబినేషన్ సీన్ గురించి మాట్లాడదామన్నా కీర్తి గారు ఆయన దగ్గర ఉండట్లేదు, ఎప్పుడు తమన్నా గారు. తమన్నా కీర్తి ఉన్నప్పుడు అయితే మాత్రం ఇంకా చిరంజీవి గారు కూడా ఉన్నారంటే అంతా వేరే జోన్. అలాగే మన సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ రిచ్గా ఉన్నాయి. ఆమె మన అనిల్ సుంకర గారి గురించి ఆయన నాకెంత ప్యాషనో సినిమా అంటే నాకెంత పిచ్చో ఈజ్ ఈక్వల్లీ. ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు చిరంజీవి గారు మన ప్రొడక్షన్ హౌస్ ఐకే ఎంటర్టైన్మెంట్స్కి వస్తుందంటే మనం ఎక్కడ మీరు ఏమనుకుంటే అది మనం ఏం డిజైన్ చేస్తే అదని చాలా డిజైన్గా చేసాం. సెట్స్ అవ్వచ్చు, లేకపోతే మనం వెళ్దాం అనుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అవ్వచ్చు, ఎక్కడా కూడా లెవెల్ డౌనే వద్దు, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ టాప్ నాచ్ అని ఫిక్స్ అయ్యాం. ఆయన కూడా అంతే. ఇప్పుడు తమన్నా ఆయన ప్రొడక్షన్లో ఇంతకుముందు చేశారు సార్, తమన్నా ఫిక్స్, కీర్తి సురేష్ కావాలంటే కీర్తి సురేషే, మళ్ళీ ఆల్టర్నేటివ్స్ ఏం వద్దు, నేను సుశాంత్ కావాలి సార్ నాకన్నా, రానివ్వండి, తను టచ్లో తనకు నచ్చింది అంటే కనుక డెఫినెట్లీ ఇవి. సో హీఈస్ ఈక్వల్లీ ప్యాషనేట్. ఒక సెట్ వేద్దామన్నా మేము ఈ సినిమాకి ఏకే స్టూడియోస్ అని ఆయన ఒక ఫస్టే 4 crores పెట్టి సెట్ వేసి అక్కడే ఒక ఫ్లోర్ మ్యాక్సిమం 50 days అక్కడే షూట్ చేసాం. అంటే ఫ్లోర్స్ అన్నీ బిజీగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఒక ప్రొడ్యూసరే ఈ సినిమాకి కావాల్సింది రెడీ చేయడం అనేది ఎంత ప్యాషన్ కావాలి. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ గారు ఆల్ ద టైమ్ ఇది అందరికీ టచ్లో ఉండి మనకేం కావాలన్నా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ హౌస్ అండి. డైరెక్టర్కి ఏం కావాలో, సినిమాకి ఏం కావాలో, ఒక మెగాస్టార్ సినిమాకి ఏం కావాలో ఈ రోజు వరకు, బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెటెడ్ ఫిల్మే. టైం కూడా ఆల్మోస్ట్ 3 years తీసుకున్నాం మేము. ప్రొడ్యూసర్ సపోర్ట్ లేనిదే, ప్రొడ్యూసర్ ప్యాషన్ లేనిదే ఏ సినిమా కూడా ఇలా ముందుకెళ్ళడం కష్టం. బట్ హీఈస్ ఆడియన్స్లోంచి, ఫ్యాన్స్లోంచి, దీనిలోంచి ఎంతో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ప్రమోషన్ కూడా ఈ ప్రమోటెడ్ సో వెల్. నేనేం డిజైన్ చేయను, నేనేమి ఆ ప్రమోషన్ దానిలోకే వెళ్ళను. సో హీల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మా పిఆర్టీ, మన వంశీ శేఖర్, విశ్వ, వీళ్ళందరితో కలిసి ఆయనే డిఫరెంట్ మీటింగ్స్ పెట్టుకొని, అది వీ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ఆయన సినిమా పోవటం రావటం లెక్కలు ఇవన్నీ తర్వాత. అందుకే మన సామజావరగా ఉన్న పెద్ద హిట్ హిస్ విజన్, పెద్ద స్మాల్ ఫిల్మ్స్ బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు హిడింబా స్మాల్ ఫిల్మ్, ఓకే, హిస్ ప్యాషన్. ఇప్పుడు హిడింబా అనేది ఆయనే రిలీజ్ చేస్తున్నారు తీసుకొని.
సో ఆయన టేక్ వేరేగా ఉంటుంది. అంటే ఆల్వేస్ యూ వాంట్ టు బీ నెక్స్ట్ చేసే చిన్న సినిమా సందీప్ కిషన్తో భైరవ్ కోన అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, హీల్ పుట్ ఎవ్రీథింగ్ అండ్ హిస్ టీమ్ అనమాట. ఆ చేసే సినిమాకి ఏం కావాలో అవి ఇవ్వడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు. దట్స్ వై ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అనిల్ శంకర్ గారు ఫర్ దిస్ ప్రొడక్షన్. వాట్ ఈస్ బోలా శంకర్ టు యూ? నేను దీంట్లో క్యామియో గెస్ట్ రోల్గా చేశాను, బట్ నేను వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ నా కెరియర్లో సార్తో చేయటం, తమన్నాతో, కీర్తితో, అందరితో చేయటం. బట్ నేను యాక్టర్గా కన్నా ఆడియన్స్గా చూడటానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం టిడ్ బిట్స్ చూసినవి అన్నీ ఆబ్వియస్లీ సీన్స్ చేసినవి ఉన్నాయి. సార్ది మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. It's an entertainer. It has great music, action, emotional film. So అందరూ ఫ్యాన్స్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, యూత్ అందరికీ ఉంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్. ఆనెస్ట్గా నేను నన్ను చూసుకోవడం కన్నా నా సినిమా చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా. Apart from having the best names in the industry, what I really enjoyed is all the creative processes in this. You've really brought a lot of wholesome goodness in a commercial entertainer. Oka entertain chedaniki enta meer importance icharo, anta importance meer emotional portions gani ఆ సినిమాకున్న బేసిక్ సోల్ ఉంటుంది చూసారా, అది దాని మీద చాలా చాలా ఫోకస్ అయ్యారు. అండ్ ఐ ఫీల్ లైక్ ఏ మంచి సినిమా ఆ సోల్ మీద ఎప్పుడు ఫోకస్ అవుతుంది. అది ఆ సోల్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా సినిమా ఒక మంచి సినిమాగా తయారవుతుంది. సో ఐ ఫీల్ లైక్ ఫర్ మీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే, దట్ ఇట్స్ అ హోల్సమ్ ఎంటర్టైనర్, నాట్ జస్ట్ అనదర్ కమర్షియల్ ఫిల్మ్ విచ్ యూ గో అండ్ యూ వాచ్ అండ్ ఇట్ డజంట్ లీవ్ యూ విత్ సంథింగ్. ఈ సినిమా మీకు ఎంటర్టైన్ చేస్తుంది, బట్ మీకు ఒక థాట్తో కూడా it lets you go with a good positive thought in your heart. BHolaa Shankar teaser చూసి she gave the best feedback. I was very excited because I was so happy to see చిరు సార్ని అలా చూడటం అనేది. I was so, because when you're a fan, you like he said, he's made this film like from a fan's perspective, and I can see that we all were so excited. A teaser release ayaka it felt like ఏదో పండగలా అనిపించింది. సో I think ట్రైలర్ కూడా చాలా పెద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్గా. మాకు కూడా అన్న జనరల్గా మేమందరం చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం. అలాంటిది చిరంజీవి గారితో వర్క్ చేసే అదృష్టం మాకు కల్పించారు మీరు. అది నిజంగా మా అందరి అదృష్టం. నేను కానీ, గెటప్ సీన్ అన్న కానీ, అలాగే మిగతా కమెడియన్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీ అయిన విషయం. నాకు తెలిసి టికెట్ కొని థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడ బోర్ కొట్టకుండా చిరంజీవి గారి నుంచి ఏవైతే ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటాయని అందరూ ఆశిస్తున్నారు. అదే జరగబోతుంది కూడా. థ్యాంక్ యూ సార్. నా తరఫున కూడా టు గివ్ మీ ది ఆపర్చునిటీ చిరంజీవి సార్తో కనిపించే ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. నేను వచ్చేసరికి చాలా సినిమా షూట్ చేశారు, బట్ ఐ వాజ్ వెరీ గ్లాడ్ నా గురించి ఆలోచించి నేను సూట్ అవుతాను అని అనుకుని పెట్టడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ మై యాక్టర్స్ అండ్ క్రూ టీమ్. ఫస్ట్ ఏ సినిమా అయినా ఇంత హ్యాపీ నోట్లో సినిమా ఫినిష్ అవ్వాలి అంటే అది యాక్టర్స్ కోఆర్డినేషన్, వాళ్ళ తాలూకా వాళ్ళ వైబ్ ఆన్ ద సెట్. ఎన్నో సినిమా షూటింగ్స్ చూస్తుంటారు, స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు డైరెక్టర్స్. నేను ఐ నెవర్ ఫెల్ట్ స్ట్రెస్ ఆన్ మై సెట్స్ ఆల్ దీస్ 120 డేస్లో. తమన్నా ఉంటే ఒకలాంటి సరదా, ఒకలాంటి దీంతో వెళ్ళేది. మీరుంటే అలా అందరు యాక్టర్స్ దీనిలో, అంటే అది చిరంజీవి గారు తీసుకొచ్చిన వైబు, అండ్ డెఫినెట్లీ దట్ వైబ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. డెఫినెట్లీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాని మన తెలంగాణ, ఆంధ్ర ప్రేక్షకులు చిరంజీవి గారి నుంచి కోరుకునే అన్ని అంశాలతో పాటు ఎక్స్ట్రా యాడెడ్ ఒక ఫ్యామిలీ ఎమోషన్, ఒక సిస్టర్ ఎమోషన్ ఉండే సినిమా. ఖచ్చితంగా థియేటర్స్లో బోలా శంకర్ని హోల్సమ్ ఫ్యామిలీ వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి.